ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా రామా రామా ఆగమ్మా. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా. రామా నిన్నింత సంతోషంగా చూసి ఎన్నాళ్ళయింది రామా. ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్లారు కదా, ఏమైంది? అక్కడేం మాట్లాడారు? నాన్న పరామర్శించడానికి వచ్చారేమో అనుకున్నానమ్మా, కాని కాదమ్మా, పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చారని అక్కడికి వెళ్ళాకే నాకు అర్థమైంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది. మీ కోచ్ సార్తో పెళ్లి కాబోతున్నందుక ఈ సంతోషం. అదొక్కటే కాదమ్మా, అపార్థాలు తొలగిపోయాయి. నాన్న కోచ్ సార్ని అర్థం చేసుకున్నారు, మా ప్రేమను అర్థం చేసుకున్నారమ్మా. ఇదంతా ఒక కలలా ఉంది, అందుకే ఈ ఆనందం. రామలక్ష్మి, ఈ అపార్థాలన్నిటికీ నేనే కారణమమ్మా. నిజం తెలియకపోయి ఉంటే నేను చేసిన తప్పు కారణంగా నీ జీవితం బలయ్యేదమ్మా. అయ్యో, అందుకే నీకు ఎన్నిసార్లు క్షమాపణ చెప్పినా కూడా తప్పులేదమ్మా. బాబాయ్, ఎందుకు బాబాయ్ ప్రతిసారి క్షమాపణ చెప్పడం? నాకు నచ్చదు బాబాయ్. లేదమ్మా, నేను తప్పు చేశాను. శివయ్య, ఇందులో నువ్వు చేసిన తప్పేంటి? పరిస్థితులు కొన్నిసార్లు పరమాత్మతో కూడా పొరపాట్లు చేయిస్తాయి. అపార్థం నువ్వొక్కడివే చేసుకోలేదు, మీ అన్నయ్య కూడా చేసుకున్నారు. రామన్ని నీ సొంత బిడ్డలా భావించావు కాబట్టే అది ఒకప్పుడు చేసిన తప్పుని నీ కడుపులో పెట్టుకున్నావు. ఇప్పుడు తప్పు దాస్తే దాని జీవితం ఎక్కడ నాశనమైపోతుందోనని భయపడి ఇదంతా చేశావు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నువ్వు దాని మంచి గురించే ఆలోచించావు, కానీ తప్పు చేయవయ్యా. అందుకే నువ్వు ఎవ్వరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నువ్విక దాని గురించి మర్చిపో. అవును బాబాయ్, నాకు మా నాన్నంటే ఎంత గౌరవమో ఇష్టమో, మీరంటే కూడా నాకు అంతే గౌరవం ఇష్టం. అన్నయ్య బిడ్డవి, అన్నయ్యలాగే గొప్పగా ఆలోచిస్తావమ్మా. నువ్వు మంచిగా ఉండాలి రామా. నీ మనసుకు నచ్చినోడిని చేసుకుని ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి. దొంగ మొహం ఆద్య పైకి నంగిలాగా కనిపిస్తుంది, కానీ లొంగిని బండకేసి బాదినట్టు ఏం బాదుడు బాధిందో. నేను పెట్టిన టార్చర్ ఏది మర్చిపోకుండా దాని ఛాన్స్ రాగానే నా మొహాన్ని పంక్చర్ చేసేసింది. అమ్మో, దాని మనసులో నా మీద ఇంత కసిందని ఈ రోజే అర్థమైంది. అయ్యో, బా ఏం కొట్టుడు కొట్టిందో, ఏం తిని చచ్చిందో ఏమో.
ఇంత బలం ఉంది దానిలో. అమ్మో, ఈ దెబ్బలు ఇంట్లో వాళ్ళు చూసారంటే నేను చేసిన ఏదో పనులన్నీ తెలిసిపోయి అందరూ కలిసి నన్ను మూకుముడిగా వాయించేస్తారు. లేదు లేదు, అమ్మో కనపడడానికి వీల్లేదు. ఏం చేయను ఏం చేయను ఏం చేయాలి? ఏంటి బావా నన్ను చూసి అలా భయపడుతున్నావు? నేనేమన్నా దయ్యంలా కనిపిస్తున్నానా? నువ్వు చేసే తలతిక్క పనులకి ఒకటి తగ్గింది అనుకునేవాణ్ణి. ఈ మేకప్తో లెక్క సరిపోయిందిలే. దయ్యమే నిన్ను చూస్తే దడుచుకుని చచ్చేలా ఉన్నావు. పో బావా, నీకోసం నేను ఎంత అందంగా రెడీ అవుతుంటే దెయ్యం గియ్యం అని ఏడిపిస్తున్నావేంటి? అంత లేదులే. నీ మొహం మీద ఆ కమిలిపోయిన బొబ్బలు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎవరో కాపు కాసి కొట్టిన దెబ్బలకు కుయ్యో మర్రో అని ఏడుస్తున్నావని. ఇవి కొడితే తగిలిన దెబ్బలు కాదు. మరి పడితే తగిలిన దెబ్బలా? అవ్వా చెప్పేది విను బావా. ఏదో ఎర్రగా బుర్రగా అందంగా కనిపిద్దామని ఇందాక బ్యూటీ పార్లర్కి వెళ్తే వాళ్ళు అక్కడ ఏం పూసారో ఏంటో ఇంటికి వచ్చి ఇక్కడ అద్దంలో చూసుకుంటే ఇదిగో ఇలా మొహం అంతా ఎర్రగా వాచిపోయింది. చూడు, నాకు నచ్చాలంటే అందంగా ఉండాల్సింది నీ మొహం కాదు, ఆద్య లాంటి మంచి మనసు ఉండాలి. మనసు అందంగా లేకపోతే ఎంత మేకప్ వేసినా ఇదిగో ఇలా రాక్షసిలాగే కనిపిస్తావు. ఆద్య కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక మనసారా ఏడుద్దామని ఇంట్లోకి వస్తే ఈ సీను బావ మాటలతోనే చంపేస్తున్నాడు. ఒక పక్క ఆ కిషోర్ ఎక్కడొచ్చి నిజం చెప్పేస్తాడో అని నా కాళ్ళు చేతులు ఆడటం లేదు. భగవంతుడా, ఎందుకయ్యా ఒకేసారి ఇన్ని కష్టాలు పెట్టావు నాకు? కిషోర్ కిషోర్ గారు వచ్చారు. అమ్మో, వచ్చాడా? నేను చచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.